హాయ్ నమస్తే అండి. ఈరోజు మా సైట్లో ఉన్న గార్డెన్కి వచ్చాను. గార్డెన్ అంటే నా సైట్ ఖాళీ ఉందని చెప్పేసి గోచుకుళ్ళు, తోటకూర, బీరకాయ, బీన్స్ అవి పెట్టాను కదా. లాస్ట్ వీడియో మీకు చూపించాను. ఇవాళ అయితే వచ్చానన్నమాట ఈరోజు. గోచుకులు మొక్కలు బాగా హైట్గా వచ్చినాయి. పెట్టిన ప్రతి విత్తనం ప్రాపర్గా అయ్యి డెవలప్మెంట్ అయ్యి మొత్తం వచ్చినాయి. కాకపోతే చెట్లు కూడా బాగా హెల్తీగా పెరిగినాయి. ఈ ప్రతి వీక్ హెవీ రెయిన్స్ వల్ల అది బాగా పడిపోయి నేల మట్టం అయిపోయిందండి. కొన్ని నెల ఎదురు కట్టాను, చాలా వరకు కింద పడిపోయాను. సరే కాయలు కొద్దాము అనుకున్నాను. పూత అయితే ఉంది, కాపు కూడా ఉంది, కానీ చెట్లు ఎక్కువ పడిపోవడం వల్ల అంతగా కాపు అంతా రాలేదు. ఏముంది చింతగా అవుతుంది, కలర్ కూడా అంత లేవు. సరే ఉన్నాయని కొద్దామని చెప్పేసి కోస్తున్నాను. ఒకదాన్ని వచ్చాను అన్నమాట సైడ్కి. ఇదిగోండి చిన్నగా ఉన్నాయి చూసారా. కాపు అయితే ఉంది, కానీ చెట్లకి సపోర్ట్ లేకపోవడం వల్ల ఇలా పడిపోతుందండి చెట్లు. ప్రతి రమ్మకి బాగున్నాయి కదా కాయలు చూసారా, గుత్తు కాసినాయి. చెట్టు అయితే బాగా కాసింది. మొక్కలు పెట్టిన ప్రతి విత్తనం మొక్క వచ్చింది, కానీ కాపు కాస్త టైంకి కరెక్ట్గా ఈ బరువు ఎక్కువైపోయి యాక్చువల్గా ఈ మొక్కలకి, ఈ గోచుకుడు మొక్కలకి పెరుగుతున్నప్పుడే చివరిలో కట్ చేయాలంట చిగురు దగ్గర. నాకు ఫస్ట్ టైం పెట్టడం వల్ల అంత ఐడియా రాలేదు దీని మీద. పువ్వు మంచి కలర్ ఉందండి, పర్పుల్ కలర్లో ఉంది, బాగుంది కదా కాయ. పూత కూడా బాగుంది, కానీ చెట్లు మొత్తం ఇలా ఎదురుగా పడిపోయాయి. ఆల్రెడీ సార్ మా యాంగర్ కట్టారన్నమాట, తాళ్ళు పడకుండా కర్రలు పెట్టి అయినా కానీ పడిపోయాయి. ఒక 1/2 కిలో 10 కిలోలు అయితే కాసినాయండి కాయలు. చెట్లు ఇలాగ తిని పడిపోయినాయి. పైకి కడదాం ఒకదాన్ని వచ్చాను కదా, ఈ పావులంటే అని భయం వేసి కట్టలేదు. ఇంకా మామూలుగా ఉన్న మాటలనే కట్టాను. ఇవన్నీ పడిపోయినాయండి మొక్కలు. నాకంటే చాలా బాధ. చెట్లు ఇలా పడిపోయినాయి కాపు టైంకి. కోచి కూడా తినడానికి దానిపై కూడా బాగుంటుంది, అంతే ఉంటుంది. కావాలి కోచి కూడా ఇష్టపడదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.